దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే సండే రోజు వ్లాగు ఇక ప్రొద్దున లేవగానే పనులన్నీ కంప్లీట్ చేసుకొని అయితే పూజను అయితే స్టార్ట్ చేసిన ఈ రోజు అయితే ఒక స్పెషల్ డే కూడా ఉంది తమ్లైన్ అయితే చూసిరు కదా దోస్తులు మీకైతే అర్థమయ్యే ఉంటుంది ప్రొద్దున నుంచి ఎంత పని చేసినా అసలు తీరు కూడా తీరుతలేదు సో పిల్లలతోని అంత హడావిడి అయితే ఉంది ఇప్పుడైతే మా అక్క వాళ్ళ బాబు వచ్చిండు ఈరోజు మా పిల్లలు ఆడమంటే పెద్ద గుడికొద్దున దేవుడు అడిగింది ఇప్పుడు దేవుడు అడిగింది ఇప్పుడే గుడికొద్దున్నా తయారైపోతున్నాను ఇక టెంపుల్కి అయితే పోతున్నాము ఎంత పొద్దున వెళ్దామన్నా కానీ ఈ పిల్లలతో మాత్రం అస్సలు వీలు కాలేదు ఎండనైతే మస్తు ఎండ కొడుతుంది ఇప్పుడు టైం అయితే 10-10:30 అట్లా అవుతుంది ఎందుకంటే వంట చేయాలి కదా మా డాడీ వాళ్ళు ఉన్నారు మేము వచ్చేసరికి ఏ టైం అవుతుందో మళ్ళీ వాళ్ళు అన్నం తింటారు కదా అని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాకనైతే వచ్చినాము ఇంకోటి ఏంటంటే అసలు మేము టెంపుల్కి వస్తాము అది ఇదని అసలు ఏది కూడా ప్లాన్ చేసుకోలే అంత అన్ఎక్స్పెక్టెడ్ అనుకోకుండా వచ్చినాము ఇదైతే మాకు దగ్గర ఉంటుంది ఈ టెంపుల్ సో ఇక పిల్లల్ని పట్టుకొని దూరం వెళ్ళడం ఎందుకు ఎక్కువ ఇదే టెంపుల్కి వస్తాము పిల్లల బర్త్డేస్కి ఎక్కువ వస్తాము ప్రతి ఇయరు అంటే మా యానివర్సరీకి అయితే ఇదే ఫస్ట్ టైము మా మ్యారేజ్ 6 years అవుతుంది కానీ మ్యారేజ్ డే రోజు అయితే ఎప్పుడు టెంపుల్కి వెళ్ళలేదు ఈసారి అయితే అనుకోకుండా అయినా సరే వచ్చినాము అది ఎక్కువ హ్యాపీనెస్ అయితే అనిపించింది నాకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ అయితే మాకైతే మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వరి మా ఫ్యామిలీ అందరికీ మీ యొక్క సపోర్ట్ కావాలి మీ బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా కావాలి ప్రతి ఒక్కరూ మంచిగా విష్ చేయరు దోస్తులు ఓకేనా మీ విషెస్ అయితే మాకు కావాలి మీ యొక్క మంచి ఆశీర్వాదాలు మా ఫ్యామిలీకి ఎప్పుడు ఉండాలని అయితే కోరుకుంటున్నా కామెంట్ చేయరి మీ యొక్క విషెస్ ఇప్పుడైతే దర్శనం అయితే మంచిగా అయింది దర్శనం అయినాక కూడా ఒక 1 hour అట్లా మంచిగా టెంపుల్ అని అయితే టైం స్పెండ్ చేసినాం ఎక్కడ దొరకని ప్రశాంతత ఇక్కడ దొరుకుతుంది కదా ఏ కష్టాలు ఏవి కూడా గుర్తురావు అంత మంచిగా ఉంటుంది అన్నట్టు సో ప్లీజ్ బ్లెస్ మీ ఫ్రెండ్స్ అయితే మా పిల్లలు మంచిగా ఫ్రీగా మంచిగా ఆడుకున్నారు ఎక్కువ జనాలు లేని కాడ వాళ్ళకైతే మంచిగా ఆడుకుంటారు ఎందుకంటే ఎక్కువ మంది ఉన్న కాడికి పోతే అసలే సమ్మర్ కదా ఇక వాళ్ళు ఇంకెక్కువ విసిగిస్తారు అన్నట్టు అట్లా మంచి ఎంతసేపు ఉంటే అంతసేపు ఆడుకున్నారు ఇంటికి వచ్చినప్పుడైతే ఫుల్ ఏడ్చారు అన్నట్టు అట్లా మంచిగా అనిపించింది ఇక్కడ నుంచి అయితే ఇంకో కాడికి కూడా పోయినాము అది కూడా అనుకోకుండా టెంపుల్కి డైరెక్ట్ ఇంటికే వెళ్దాం అనుకున్నాం మా హస్బెండ్ అయితే సర్ప్రైజ్ ఇచ్చినట్టు మాకు ఇప్పుడైతే టెంపుల్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫుల్ సేవ్ అయితే టైం స్పెండ్ చేసినాం మంచిగా పిల్లలతో ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది అయితే ఉండరు ఫ్రీగా ఉంటుంది అన్నట్టు అట్లా ఇక్కడ నుంచి ఇంకా వేరే ప్లేస్ కూడా వెళ్ళినాం అది ఎక్కడనైతే చూడరు వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడరి ఓకేనా దోస్తులు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయరి
వచ్చేసినాం. ఎక్కడికంటే మేము అక్కడికి రాకనైతే దాదాపు ఒక 6 months అట్లా అవుతుంది. అంత మంచిగా ఉంటుంది అన్నట్టు రెస్టారెంట్ అన్నట్టు. మాకు దగ్గరనే ఉంటుంది ఇది కూడా. ఇక అక్కడ నుంచి అప్పటికే 12 అయింది ఆ టెంపుల్ నుంచి వచ్చేసరికి. ఇక డైరెక్ట్ ఇక్కడికే వచ్చినాం అన్నట్టు. ఇక్కడ ఫుడ్ అయితే మస్తు ఉంటుంది. ఫుడ్ అయితే ఫుల్ టేస్టీ ఉంటుంది అన్నట్టు ఇక్కడ. సో అందరం కలిసి మంచి హ్యాపీగా భోజనం చేద్దామని అయితే వచ్చినాం. చూసిరు కదా, సూపర్ ఉంది ఇక్కడ. మా పిల్లలు అయితే అల్లరి అమ్మ వీళ్ళతో ఎక్కడికన్నా వెళ్తేనైతే అసలు ఏది కూడా తినుడు కూడా తిననియరు కనీసం. ఇక మా వాళ్ళు అయితే మంచిగా నాన్ వెజ్ గుమ్ముతున్నారు. మంచిగా బిర్యానీలు, చికెన్ లాలీపాప్ అన్నీ. నేనైతే సండే కదా, సో సండే కాబట్టి నేనైతే నాన్ వెజ్ అయితే తినలేదు, వెజ్జే తిన్నా. వాళ్ళు అయితే మంచిగా నాన్ వెజ్ తింటున్నారు. మా చిన్నోడు అయితే పడుకున్నాడు. ఆడ టెంపుల్ ఉన్నంతసేపు ఆడినాడు, కరెక్ట్ ఇక్కడికి వచ్చేసరికి పడుకున్నాడు. ఇక నేనైతే పన్నీర్ కర్రీను రోటీ అయితే తినేసిన. నాకైతే ఎక్కువ ఇష్టం అన్నట్టు పన్నీరు. నాన్ వెజ్ తిన్నా కానీ ఎక్కువ ఇదే తింటా, లేకపోతే చికెన్ బిర్యానీ అంతే. ఫుల్ ఎంజాయ్ చేసినాం ఈరోజైతే. ఐస్ క్రీమ్ బాదం ఐస్ క్రీమ్ ఇల్లు చలి పెడుతుంది ఇక్కడ. చలి పెడుతున్నారు మావాడు చెద్దరుగా పిండు అందరికీ ఉడకపోతే దానికో చలి. ఇక్కడనైతే చేపలు చూసిరు కదా, ఫిష్ ఎంత బాగున్నాయో. మేము ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఇక్కడ వెళ్ళేటప్పుడు మాత్రం ఇక్కడ ఒక 1/2 hour అన్నా మంచిగా నిల్చొని వాటిని చూసి అయితే వెళ్తాము. మా పిల్లలు అయితే వాటిని చూసుకుంటూ మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నట్టు. మంచిగా ఉన్నది, మంచిగా అనిపిస్తుంది వాటిని చూస్తే. చూసిరు కదా ఎంత బాగున్నాయో ఫిష్. మస్తు అనిపించింది వాటిని చూస్తే. వీటిని చూస్తే మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు దోస్తులు. ఇలాంటి చిన్నప్పుడైతే బాగా ఇష్టం. ఇంత దోస్తులు ఈరోజు అయితే ఇట్లా గడిచిపోయింది మా యానివర్సరీ రోజు అయితే. సో ఈ వీడియోని అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్